జబ్బు చేసి సావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఆ హిజ్కియా రాజు మంచం మీద పడుకొని కన్నీళ్లు పెట్టి ఏడ్చాడట. దేవుణ్ణి కోరుకున్నాడట, అయ్యా నా ఇల్లు నేను చక్కబెట్టుకుంటాను, నా మొర ఆలకించయ్యా, నీ దృష్టికి ఏదైనా నేను పొరపాటు చేస్తుంటే క్షమించు బాబు, నీవు నన్ను చూస్తూ ఉన్న దేవుడివి, నీకు మరుగై నేనేం చేయగలయ్యా అని పశ్చాత్తాప్తుడై ఏడ్చాడు. హిజ్కియా, నీ కన్నీళ్లు నేను చూశాను. ఆయన కన్నీళ్లు చూస్తాడు, ఆయన కన్నీళ్లు తుడుస్తాడు, ఆయన మన కన్నీళ్లలో ఉన్న విలువని గుర్తిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన నిలబెట్టాలా. ఆమేన్. ఆయన చూపు నీ మీదకి మరలించుకోవాలా. హల్లెలూయా. ఆయనకి విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. నీ విజ్ఞాపనలో కన్నీళ్లు కనబడాలి. హల్లెలూయా. ఆయన చేతితో కన్నీళ్లు తుడవాలి. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించాను, నీ ఆయుష్కాలు పొడిగిస్తానని ఆయన దగ్గర వాగ్దానాన్ని పొందాలి.